నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. పోస్టల్ ఆర్ఎంఎస్ బ్యాంక్ నుంచి అధికారికంగా నోటిఫికేషన్ అయితే విడుదలైపోయిందనమాట. మరి ఇలాంటి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే అసిస్టెంట్ వంటి వివిధ రకాల పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఇందులో ఎటువంటి రాత పరీక్ష లేకుండా అలాగే ఫీజు కూడా లేకుండా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ మీరు చేయాల్సింది ఒక చిన్న పని చేస్తే చాలండి. ఈమెయిల్ ద్వారా మీ యొక్క రెజ్యూమ్ పంపిస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఎలాంటి ప్రాసెస్ ఉండదండి. జస్ట్ మెయిల్ పంపిస్తే సరిపోతుంది అనమాట. మరి ఎవరెవరు పంపించవచ్చు, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి అండ్ ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, మరి ఈమెయిల్ ఐడి ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకో విషయం అండి, చాలా మంది అప్లై లింక్ అని అడుగుతున్నారు. ఒక్కసారి వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వీడియోలోనే అప్లై ప్రాసెస్ అన్ని కూడా క్లియర్ గా చూపిస్తున్నానండి. సో అందుకే ఈ జాబ్ కి మనం అప్లై చేయాలి అనుకుంటే వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలోనే అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇందులో మనకి సీనియర్ మేనేజర్ పోస్టులు, బ్యాంక్ అసిస్టెంట్ పోస్టులు, గ్రూప్ డి కింద ఎంటీఎస్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో వేకెన్సీ డీటెయిల్స్ చూడండి. సీనియర్ మేనేజర్ కి వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ అసిస్టెంట్కి వచ్చేసరికి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇందులో మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 11 అనమాట. మరి ఇప్పుడు సీనియర్ మేనేజర్కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి అండ్ శాలరీ ఎంత ఉంటుంది అనేది చూద్దాం. అలా పోస్ట్ వైజ్ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. అది కూడా అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో చూపిస్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సీనియర్ మేనేజర్కి చూద్దాం. ఈ సీనియర్ మేనేజర్కి వచ్చేసరికి శాలరీ 52,500 నుంచి 1,23,750 వరకు కూడా ఉంటుందన్నమాట. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 1 అండి. అండ్ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి. అంటే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో ఒక మినిమం 5 years అయినా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాంక్ అసిస్టెంట్కి వచ్చేసరికి 20,000 నుంచి 63,600 వరకు కూడా శాలరీ ఉంటుందండి. సో ఇందులో టోటల్ వేకెన్సీస్ 6 ఉన్నాయన్నమాట. గ్రాడ్యుయేట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. జస్ట్ ఎనీ గ్రాడ్యుయేట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ గ్రూప్ డి ఆర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి 15,000 నుంచి 47,450 రూపీస్ వరకు కూడా శాలరీ ఉంటుందన్నమాట. అయితే ఇందులో మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్ట్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఏమీ లేదండి. మనకి సీనియర్ మేనేజర్కే జస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీనికి ఒక్కదానికి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. బ్యాంక్ అసిస్టెంట్, గ్రూప్ డి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అలాగే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఏజ్ లిమిట్ చూద్దాం పోస్ట్ వైజ్. సీనియర్ మేనేజర్కి వచ్చేసరికి 18 to 45 years అయితే ఉండాలండి. నెక్స్ట్ బ్యాంక్ అసిస్టెంట్కి వచ్చేసరికి 18 to 30 years అనమాట. నెక్స్ట్ గ్రూప్ టీ ఆర్ ఎంటీఎస్ పోస్ట్కి వచ్చేసరికి 18 to 30 years అనమాట. అలాగే ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయోసడలింపు కూడా వర్తిస్తుందండి. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి +5 years +3 years అలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ కూడా చూసేయండి. ఈ పోస్టల్ ఆర్ఎంఎస్ బ్యాంకుకు జస్ట్ మెయిల్కి మీరు మీ యొక్క రెజ్యూమ్ అయితే పంపించాలన్నమాట. ఆ ప్రాసెస్ ఏంటి అండ్ మెయిల్ ఐడి ఏంటి అనేది నేను నోటిఫికేషన్లో చూపిస్తాను లాస్ట్లో. అయితే ఈ పోస్టల్ ఆర్ఎంఎస్ బ్యాంకుకు వచ్చిన అప్లికేషన్స్ను షార్ట్ లిస్ట్ చేసి మీకే మళ్ళీ డైరెక్ట్ మెయిల్ ఆర్ మొబైల్ ద్వారా ఇంటర్వ్యూ డేట్ అయితే తెలియజేస్తారనమాట. సో జస్ట్ ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారండి. ఇందులో ఎటువంటి రాత పరీక్ష లేదు, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. మీరు జస్ట్ మెయిల్కి పంపిస్తే సరిపోతుందండి. ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ నీకు మెయిల్ చూపిస్తాను. ఆ మెయిల్కి జస్ట్ మీరు రెజ్యూమ్ సెండ్ చేస్తే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. జస్ట్ మీరు మీ యొక్క రెజ్యూమ్ ముందుగానే మీ యొక్క దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళైనా మీ యొక్క రెజ్యూమ్ అనేది రెడీ చేయమంటే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని అందులో ఉన్న డీటెయిల్స్ ప్రకారం అందులో ఉన్న మార్క్స్, పర్సంటేజ్, యూనివర్సిటీ నేమ్స్, ఇయర్స్, పాసింగ్ ఇవన్నీ కూడా చూసి మీకు రెజ్యూమ్ అయితే తయారు చేసి అయితే ఇస్తారనమాట. ఆ రెజ్యూమ్ని మీకు మెయిల్ ద్వారా పంపించాలి. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి August 6th లాస్ట్ అండి.
అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట. అలా అని మనకి ఆగస్టు 6 వరకు ఉంది కదా, అప్పుడు అప్లై చేసుకుందాంలే అని లేట్ చేయొద్దు. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇదనమాట అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్. ఇది వచ్చేసరికి మనకి ఇందులో 3 రకాల పోస్టులు ఉన్నాయి. అవి సాలరీస్ అండ్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అన్నీ కూడా క్లియర్గా చూసేశారు కదా. ఇంకో విషయం అండి, జూలై 1 నాటికి మనకి పోస్ట్ని బట్టి ఏజ్ లిమిట్ ఉంది కదా, ఆ ఏజ్ అనేది వచ్చేసి ఉండాలన్నమాట. ఇప్పుడు సీనియర్ మేనేజర్ ఉంది అంటే జూలై 1 నాటికి 45 ఇయర్స్ వచ్చేసి కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అలాగే బ్యాంక్ అసిస్టెంట్కి 30 ఇయర్స్ వచ్చేసి ఉండాలండి. అలాగే గ్రూప్ డి ఎంటీఎస్ కూడా 30 ఇయర్స్ వచ్చేసి ఉండాలన్నమాట జూలై 1 నాటికి. మెయిన్ ఎందుకంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అండ్ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ఏజ్ లిమిట్ కూడా కంపల్సరీ చూస్తారనమాట. ఏజ్ లిమిట్, మీ యొక్క క్వాలిఫికేషన్, ఈ రెండు కూడా క్లియర్గా ఉండాలి. అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి తగ్గ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో చూడండి, ఇది వచ్చేసరికి ద పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. సో వెబ్సైట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, పోస్టల్ rms.bank.in అని. ఈ వెబ్సైట్ ద్వారా మీరే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ నీకు మెయిల్కి రెజ్యూమ్ పంపించాలన్నాను కదా, ఇక్కడ మెయిల్ నేను రౌండప్ చేస్తున్నాను చూడండి, hrd@postal.rms.bank.in అని. ఈ మెయిల్కి మీరు మీ యొక్క రెజ్యూమ్ అయితే పంపించాలన్నమాట. రెజ్యూమ్ పంపించిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మీకు మెయిల్ ద్వారా సెండ్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. చిన్నగా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు ఏంటనేది మీకు మెయిల్కి పంపిస్తారనమాట. మళ్ళీ ఇంటర్వ్యూ అంటే పెద్దగా భయపడవలసిన అవసరం లేదండి. మీకు ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు, లేదంటే ఆఫ్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు అనమాట. అప్పుడు మీకు మెయిల్కి ఇచ్చిన డేట్ ప్రకారం మీరు వెళ్ళవలసి వస్తుంది అనమాట, ఒకవేళ ఆఫ్లైన్ అయితే. సో ఇచ్చిన అడ్రస్కి మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ మీ యొక్క రెజ్యూమ్ ఇవన్నీ తీసుకుని అయితే వెళ్ళాలండి ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ అయితే ఏమీ ఉండదు, జస్ట్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అలాగే మీకున్న స్కిల్స్ ఏంటి అనేది క్లియర్గా చెక్ చేస్తారనమాట. అలాగే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. సో దీని గురించి ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అంతేకాని ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదనమాట. జస్ట్ మీకు మెయిల్ పంపించడమే కదా. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో ఇప్పుడే వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, అప్లికేటర్స్ క్యాన్ అప్లై టిల్ 6th ఆగస్ట్ వరకు అనమాట. మనకి టైం వచ్చేసరికి ఆగస్ట్ 6 వరకు మాత్రమే టైం ఉందండి. సో మీకు మెయిల్ పంపించిన తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు మీకు మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ ఎప్పుడు, ప్లేస్ ఏంటి అనేది మీకు మెయిల్ లేదా ఫోన్ ద్వారా అందిస్తారనమాట ఇన్ఫర్మేషన్. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంకా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. సో మనకి ఇది అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసరికి జూలై 22న వచ్చిందనమాట. సో ఇప్పటికే మనకి అప్డేట్ వచ్చి చాలా డేస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు, ఆగస్ట్ 6 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న లైక్ చేస్తే మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకో విషయం అండి, మీ యొక్క రెజ్యూమ్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో ఉండాలన్నమాట. రెజ్యూమ్ లో ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు. సో మీరు మెయిల్ కి మీ యొక్క రెజ్యూమ్ సెండ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకుని ఫైనల్గా మెయిల్కి సెండ్ చేయండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.